హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఎలిప్స్ అనే చాప్టర్లోంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే, మరి ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద ఫార్మ్ x మైనస్ h హోల్ స్క్వేర్ divided by a square plus y minus k whole square divided by b square is equal to 1. సో అయితే డేటాలో సెంటర్ అనేది ఇచ్చాడు 0, -3. ఎసెంట్రిసిటీ ఇచ్చాడు 2/3. సెమీ మైనర్ యాక్సిస్ ఇచ్చాడు, సెమీ మైనర్ యాక్సిస్ ఎంత 5 అనేది. ఇది డేటా. మొత్తం మన ప్రాబ్లం చేయాలంటే డేటా ఇది. సో ఫైనల్ కాబట్టి ఈ డేటాని అంతటినీ ఉపయోగించుకొని మనము ఈ ఎలిప్స్ని కనుక్కోవాలి. సో ఎలిప్స్ని కనుక్కోవాలంటే 2 కేసెస్ ఉన్నాయి మనకి. స్టాండర్డ్ ఫార్మ్ ఎలిప్స్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి. ఈ 2 కేసెస్ని మనం ఉపయోగించుకొని ఈ యొక్క ఎలిప్స్ని కనుక్కోవాలి. మరి ఇది క్లూ అన్నమాట. సెంటర్ అంటే ఏంటి మనకు తెలుసు. సి ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు 0, -3. ఓకే, సో ఇక్కడ సెమీ మైనర్ యాక్సిస్ మనకి సెమీ లేదు, ఓన్లీ మైనర్ యాక్సిస్. ఏ గ్రేటర్ దెన్ బి అంటే 2b వస్తుంది. అందులో సెమీ అంటే హాఫ్ అన్నమాట. 2bలో హాఫ్ ఎంత? బీనే బై 2 చేయి, 2 క్యాన్సిల్, బి అనమాట. సెమీ సర్కిల్ అంటాం. ఓకే, సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr². సెమీ సర్కిల్ యొక్క ఏరియా /2 అంతే, πr²/2. ఓకే, సో ఇక్కడ కూడా మన ప్రాబ్లంలో సెమీ అని ఇవ్వకుంటే మనం 2b రాసుకోవాల్సి ఉంటుంది. మైనర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, సో 2b అన్నమాట. ఇక్కడ సెమీ అని అడిగాడు కాబట్టి బి వాల్యూ ఎంత సార్? 5 ప్రాబ్లంలో ఇచ్చేశాడు. మన ప్రాబ్లంలో హెచ్ కామా కే ఎలిప్స్ కనుక్కోవడానికి తెలుసు. అదేవిధంగా a²b² తెలిస్తే సరిపోద్ది. బి స్క్వేర్ 25. ఇంక ఏం కావాలా? a² కావాలా. ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు బి స్క్వేర్ తెలిసినప్పుడు a² కనుక్కోవడానికి ఫార్ములా b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e² గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో మన ఎలిప్స్లో b² తెలిసినప్పుడు a² కనుక్కోవడానికి సో ఫార్ములా b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - b². ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు రెండవ కేసు ఏ లెస్ దెన్ బి అయితే సెమీ మైనర్ యాక్సిస్. అప్పుడు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఫార్ములాస్ని డిస్కస్ చేసాం. a5 అవుతుంది అనమాట. ఏ తెలిసినప్పుడు ఇంకా బి కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు. ఎస్, కాబట్టి సో a² తెలిసినప్పుడు b² కనుక్కోవడానికి ఫార్ములా దీనికి ఆపోజిటే అనమాట. ఏంటి? a² ఈజ్ ఈక్వల్ టు b² ఇంటూ 1 - e². ఏ గ్రేటర్ దెన్ బి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కండిషన్ b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². ఈ కండిషన్ని గుర్తుంచుకోవాలి. సో దీనికి ఆపోజిటే బి బదులు ఏ పెట్టు, ఏ బదులు బి, అంతే. స్క్వేర్ అట్లనే 1 - e² అట్లనే వస్తుంది. ఓకేనా? సో గుర్తుంచుకోలేదు, ఒక్కటి గుర్తుంచుకుంటే ప్రాబ్లం వెరీ సింపుల్. ఓకే, సో ఇక్కడ మనకు తెలుసు యాక్చువల్గా చూడండి ఎలిప్స్లో లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి అంటాం కదా. సో మైనర్ యాక్సిస్ అంటాం దీన్ని, b' అంటుంటాం కదా. సో అది అన్నమాట. ఎప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి వచ్చినప్పుడు సో లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఫార్ములా 2b. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2b. ఓకే, అందులో సెమీ అంటే హాఫ్ అంటే /2 అంటే బి అనమాట ఫస్ట్ కేసెస్కి. ఓకేనా? సో అది రెండవ కేసు. ఏ లెస్ దెన్ బి అయినప్పుడు మన ఎలిప్స్ ఇలా వస్తుంది కదా. ఎస్, y యాక్సిస్ పైన వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు దీన్ని అంటాం మనం, ఏమంటాము దాన్ని? మైనర్ యాక్సిస్ అంటాం. సో లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఇక్కడ a' అనుకుంటే
ఏ డాష్ మళ్ళీ బి డాష్. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఏ, ఇక్కడ నుంచి లెంత్ ఏ అంటే 2a అనుకుంటాం. సో కాబట్టి అందులో సెమీ అంటే హాఫ్ అనమాట, అంటే ఏ అనమాట. ఓకే, సో కాబట్టి గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈస్ the equation of the ellipse is ఏంటి, x minus h whole square divided by a square plus y minus k whole square divided by b square which is equal to 1. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు గివెన్ డేటాని కూడా రాద్దాం. సో గివెన్ దట్ సెంటర్ అనేది ఇచ్చాడు. సెంటర్ C of h comma k is equal to 0 comma minus 3. Next, eccentricity. సో E అన్నమాట, E is equal to 2/3. ఎసెంట్రిసిటీని ఈతో డినోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కేస్ 1 కేస్ 2. కేస్ 1 ఏమంటే ఇఫ్ a greater than b then the length of the semi minor axis సో దాన్ని b అనుకుంటాం. b ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో ఇచ్చేసాడు 5. ఓకే, సో b తెలిసినప్పుడు b స్క్వేర్ కనుక్కోవచ్చు 25. సో b స్క్వేర్ తెలిసినప్పుడు ఇంకా ఏ స్క్వేర్ని కనుక్కుంటే h కామాకి ఆల్రెడీ ఉన్నాయి 1లో సబ్స్టిట్యూట్ చేయడానికి. సో ఇంకా ఏ స్క్వేర్ తెలియాలి. సో b స్క్వేర్ తెలిసినప్పుడు ఏ స్క్వేర్ కనుక్కోవడానికి కండిషన్ అనమాట, ఏ గ్రేటర్ దెన్ b అయినప్పుడు. సో వీ నో దట్ b square is equal to a square into 1 minus e square. గుర్తుంచుకోండి, ఫస్ట్ b స్క్వేర్ వస్తే b స్క్వేర్ తెలిసినప్పుడు, సో b స్క్వేర్ అంటే డైరెక్ట్గా రాసేస్తున్నాము. సో 5 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ రాసేస్తున్నాను ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఈ అంటే ఎంత, 2/3 హోల్ స్క్వేర్. సో 2/3 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై 3 స్క్వేర్, a బై b హోల్ స్క్వేర్ కాబట్టి. సో 5 స్క్వేర్ ఇంటూ 25, a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 4/9. సో 25 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఎల్సిఎం ఇక్కడ 9 మైనస్ 4 ఎంత అంటే 5/9. ఓకే, సో ఇక ఇప్పుడు ఏ స్క్వేర్ కావాలి. ఓకే, సో డైరెక్ట్గా 5తో క్యాన్సిల్ చేయొచ్చు, 5 వన్స్ 5 టైమ్స్. సో ఇప్పుడు ఇంకా 5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 9. సో క్రాస్ మల్టిప్లై చేయండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 5 45. ఓకే, ఏ స్క్వేర్ తెలుసు, ఇంకా బి స్క్వేర్ తెలుసు. సో 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, the equation of the ellipse is, therefore the equation of the ellipse is x minus h అంటే ఎంత, 0 by a square అంటే 45 ప్లస్ y మైనస్ k, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 3 అన్నమాట. b స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25. ఓకే, సో అంతే.
సో ఒక ఎలిప్స్ ఎక్స్ మైనస్ 0 అన్న ఎక్స్ అయినా ఒకటి డైరెక్ట్గా ఎక్స్ రాసేసేయండి, ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది అన్నమాట. నెక్స్ట్ సో కేస్ 2. కేస్ 2 ఇంకా కంటిన్యూషన్ ఇక్కడే రాస్తున్నా. ఇఫ్ ఏ లెస్ దెన్ బి, if a less than b then the length of the semi minor axis, అప్పుడు a అంట, a వస్తుంది. ఓకే, కేస్ 2 ఏంటంటే a less than b then the length of the semi minor axis a అని చెప్పాను. ఓకే, సో ఫార్ములా ఆపోజిట్, ఇక్కడ a స్క్వేర్ వస్తుంది, ఇక్కడ b స్క్వేర్ అంతే. ఓకే, ఇంకా ఏ స్క్వేర్ అంటే మనకు తెలుసు 25 అంటే 5 స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు మన టార్గెట్ ఇంకా బి స్క్వేర్ కనుక్కోవాలి. సో బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ అంటే ఎంత అంటే 2/3 హోల్ స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25, దట్ ఈస్ బి స్క్వేర్ ఇంటూ ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 4/9. సో ఇప్పుడు 25 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇంటూ ఎల్సిఎం ఇక్కడ 9 మైనస్ 4 5, డైరెక్ట్గా 5తో క్యాన్సిల్ చేయండి, 5 టైమ్స్. సో కాబట్టి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ డైరెక్ట్గా రాస్తున్నా 1/9 9 అవుతుంది. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45. ఇప్పుడు ఈ ఏ స్క్వేర్ బి స్క్వేర్ని మనం 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈస్ ఎక్స్ మైనస్ హెచ్ అంటే 0 ప్లస్ వై మైనస్ కే అంటే -3 + 3 బై ఏ స్క్వేర్ అంటే 25 బై బి స్క్వేర్ అంటే సో 45. సో ఇది మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.